కానీ మందకృష్ణ మాదిగ 30 ఏళ్ల పోరాటం ఇది. బీజేపీ దాదాపు 10 ఏళ్ళు దాటిపోతా ఉంది. ఇక్కడ 30 ఏళ్ల నుండి ఇదే పోరాటం చేస్తుండు కదా. ఇక్కడ బీజేపీ మందకృష్ణని ఎట్లా వాడుకున్నట్టు అనిపిస్తా ఉంది. అంటే ఈ మందకృష్ణ గారు ఎప్పుడు ఏం చేస్తారంటే ఏ ప్రభుత్వంతోనైనా సరే పాప ఆయన ఆవేదనలో, ఆయన బాధలో, ఆయన దుఃఖంలో అర్థం ఉంది. నేను దాన్ని అర్థం చేసుకుంటే అతని తమ్ముడుగా ఏ ఏ న్యాయమైన పోరాటం అయితే ఉందో దాన్ని సక్రమంగా తీసుకోలేకపోతున్నాడు అన్న. ఇప్పుడు ఏమైంది, పైన వేరే గవర్నమెంట్ ఉన్నప్పుడు, బీజేపీ గవర్నమెంట్ కంటే ముందున్నప్పుడు, అది కూడా మనం ఆలోచనలతో కలిగి ఉన్న గవర్నమెంట్ ఉన్నప్పుడు 2004లో నారా చంద్రబాబు నాయుడు గారు ఏబిసిడి వర్గీకరణ చేశారు. కేంద్రంని కాదని రాష్ట్రంలో ఏబిసిడి వర్గీకరణ చేసిండు. నిలబడ్డదా? 2006లో వెళ్ళిపోయింది. ఇప్పుడు జరిగినా అంతే, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినా అంతే. అందుకే నేను చాలా పలు ఇంటర్వ్యూలలో ఏమని చెప్పిన అంటే, అన్న దయచేసి ఇప్పటికన్నా దీనికి ముగింపు పలకండి. పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్తే వింటారు, చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్తే వింటారు, నరేంద్ర మోడీ గారు మిమ్మల్ని ఎంతో ప్రేమగా ఆలింగనం చేసుకుని మీరు బాధపడుతుంటే, మీ కన్నీళ్ళు గారుస్తుంటే, మీ భుజం మీద చేసి నెమరి నేను ఉన్న కృష్ణానికి అండగన్నారు కదా. దయచేసి మరోసారి చెప్తాను, 2 చేతులు జోడించి చెప్తున్నా, కృష్ణ ఇప్పటికైనా సరే దీన్ని పార్లమెంట్లో చట్టం చేసుకొని ఈ మాలామాదిగ పంచాయతీకి ఒక ముగింపు పలకమని చెప్తున్నా.